దేశాలపై బిగ్ అటాక్ ఇరాన్ రెడీ అవుతున్నట్టుగా ఆ దేశానికి సంబంధించినటువంటి వక్తలు చెప్తున్నారు. యుఏఈ తీర ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ ఇరాన్ చెప్తోంది. అమెరికా తప్పు చేస్తే మాత్రం యుఏఈ ఆక్రమణ తప్పదంటూ హెచ్చరిస్తున్నారు అక్కడి విశ్లేషకులు. ఇరాన్ నేషనల్ టీవీలో సంచలన ప్రకటన చేశారు జాతీయ భద్రతా విశ్లేషకుడు మోర్తేజా సిమియారి. యుఎస్ సైన్యం యుఏఈలో మోహరించి భూతల దాడులు చేస్తే కనుక తాము ఆక్రమణకు సిద్ధంగా ఉన్నామంటూ ఇరాన్ చెప్తోంది. బహ్రెయిన్ యుఏఈని స్వాధీనం చేసుకోవడానికి ఇరాన్ సైన్యం సిద్ధంగా ఉందంటూ సిమియారి ప్రకటించారు. ప్రాంతీయ స్వరూపాన్ని పూర్తిగా మార్చివేస్తామంటూ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చర్చల మాట అటుంచి ఇక ఇరాన్ వైపు నుంచి తీవ్ర హెచ్చరికల స్వరం వినిపిస్తోంది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నారు ఇబ్రహీం జోల్ఫిగారి. ఇతను ఇరాన్ సైన్యం యొక్క అధికార ప్రతినిధి. చర్చల ఊసెత్తితే చాలు అసలు చర్చలు తమతో తాము జరుపుకుంటున్నారా అమెరికన్లు అంటూ హాస్యాస్పద వ్యాఖ్యలుగా కొట్టిపారేస్తున్నారు. మీలో మీకు అంతర్గత కలహాలుంటే మీరు చర్చించుకుంటున్నారా, మా దాకా అసలు చర్చల వ్యవహారమే, మేము మీకు తలుపులు మూసి ఉంచాము, చర్చల వ్యవహారమే లేదంటూ చాలా వ్యంగ్యంగా హాస్యాస్పదంగా కొట్టిపారేస్తున్నారు జోల్ఫిగారి. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం ఇరాన్కు నచ్చడం లేదు. పైగా ట్రంప్ను ఇరానీయులు ఎప్పుడు నమ్మినట్టుగా కనిపించలేదు. అందుకు తగ్గట్టుగా ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ బఘేల్, అలాగే ఇరాన్ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి కూడా అదే ప్రకటన చేస్తున్నారు. అసలు చర్చలకు తావే లేదని, పూర్తిగా తలుపులు మూసేస్తామని చెప్తున్నారు. అమెరికాను తాము ఎన్నటికీ నమ్మమంటూ హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఇక్కడ సిమియారి అనే జాతీయ భద్రతా వ్యవహారాల విశ్లేషకుడు చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ టీవీలో ఇరాన్ అధికారిక మీడియా సంస్థలో వచ్చినటువంటి ఒక డిస్కషన్లో ఆయన మాట్లాడారు. మరీ ముఖ్యంగా ఒకవేళ అమెరికా లేదా ఇజ్రాయెల్ తమ భూభాగంలోకి వచ్చి దాడులు మొదలు పెడితే కనుక తాము యుఏఈలో అలాగే బహ్రెయిన్లో దాడులు చేసి తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఆ దేశాలను ఆక్రమించుకోవడానికి కూడా వెనుకాడమంటూ చెప్తున్నాడంటే ఎంత తెగింపుగా అగ్రెసివ్గా ఇరాన్ ప్రణాళికలతో ఉందో మనకు చెప్పకనే చెప్తున్నట్టుగా అర్థమవుతుంది. ఏకంగా అరబ్ ఎమిరేట్స్ని ఆక్రమించుకుంటామంటూ చెప్తున్నారు. కానీ అది సాధ్యమయ్యే పనేనా? అరబ్ ఎమిరేట్స్ ఏమైనా చూస్తూ ఊరుకుంటుందా? కేవలం అమెరికాకు మిత్రదేశంగా ఉండి అక్కడ అమెరికా స్థావరాలు ఉన్నంత మాత్రాన ఆ దేశాన్ని, దేశ సార్వభౌమత్వాన్ని సవాల్ చేస్తాము, ఆ దేశాన్ని ఆక్రమించుకుంటాము ఇరాన్ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో యుఏఈ లేదా మిగతా గల్ఫ్ దేశాలు చూస్తూ ఊరుకుంటాయా? నిజంగా ఇరాన్ దగ్గర ఇప్పుడు అంత శక్తి సామర్థ్యం ఉందా? ఒక దేశాన్ని ఆక్రమించుకునేంత శక్తి లేదా యుక్తి లేదా అంతటి పరాక్రమం ఇరాన్ దగ్గర ఉందా? అసలు ఇరానే విలవిల్లాడుతోంది అమెరికా ఇజ్రాయెల్ దాడుతో. ఇప్పటికే 90% పైగా మిస్సైల్ నిల్వలు అడుగట్టినట్టుగా తెలుస్తున్నాయి. ఇక మిగిలి ఉన్న వాటితో అసలు నాయకత్వం లేదు. నాయకత్వం అంతా తుడిచిపెట్టుకుపోయింది. ఇరాన్ అధ్యక్షుడు, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, ఇరాన్ విదేశాంగ మంత్రి, అలాగే ఇదిగో ఇక్కడి ఇరాన్ సైన్యానికి సంబంధించిన ఒక ప్రతినిధి, ఇలాంటి కొంతమంది వ్యక్తులు ఎక్కడో దాక్కుని వీడియోలు మాత్రమే రిలీజ్ చేస్తున్నారు తప్ప బాహాటంగా కూడా తిరిగి ధైర్యం చేయట్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడ బయటికి వస్తే తమను ఇంటెలిజెన్స్ సమాచారంతో ఎలిమినేట్ చేస్తారేమోనన్న భయంతో ఎక్కడో బంకర్లలో తలదాచుకుంటూ లేదా రహస్య ప్రాంతాల నుంచి వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్స్ పరంగా దాడులు జరుగుతున్నాయి. ఇరాన్లోని కొన్ని నిర్మానుష్య ప్రాంతాల నుంచి ఇప్పటికీ గల్ఫ్ దేశాలపై దాడులు జరుగుతున్నాయి, ఇజ్రాయెల్పై దాడులు జరుగుతున్నాయి. అలాగే అటు హెజ్బుల్లా, ఇటు ఐఆర్జీసీ కలిసి ఇజ్రాయెల్పై విరుచుకుపడుతున్నాయి. ఎక్కడ తగ్గట్లేదు, దాడుల విషయంలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు. కానీ నిజంగా ఇప్పుడు ఆ సోకాల్డ్ విశ్లేషకులు చెప్తున్నట్టుగా బహ్రెయిన్ లేదా యుఏఈ లాంటి ద్వీపకల్పాలను ఆ అరేబియా సముద్ర తీర ప్రాంతంలో స్వాధీనం చేసుకోవడం, పర్షియన్ గల్ఫ్లో స్వాధీనం చేసుకోవడం నిజంగా అంత సులువైన మార్గం అంటే దీనికి అనేక సందేహాలు, భౌగోళిక రాజకీయ అంశాలు మనకిక్కడ చాలా వరకు సందేహాస్పదంగానే కనిపిస్తున్నాయి. నిజంగా అంత దురాక్రమణకు ఇరాన్ పాల్పడే అవకాశం ఉందా? ఒకవేళ అంటే అమెరికా కనుక భూతల దాడులు అంటే నేరుగా ఇరాన్లో అడుగుపెట్టి బూట్ల చప్పుడు చేస్తామంటూ అమెరికా ఇజ్రాయెల్ చెప్తోంది. ఇక మిగిలి ఉంది అదే అని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పటికే
ఖమేనీతో సహా అగ్రనాయకత్వాన్ని అంతా తుడిచిపెట్టాం, కమాండర్లందరినీ లేపేసాం. ఇక మిగిలింది అదే. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేస్ను ధ్వంసం చేశాం, అలాగే నేవీ బేస్ను ధ్వంసం చేశాం, మిగతా అన్నింటినీ కూడా విధ్వంసం చేశాం. ఇక మిగిలి ఉంది కేవలం భూతల దాడులు మాత్రమే అని చెప్తున్నారు. కానీ ఇది సాధ్యమైపోయినా ఒకవేళ అది కనుక జరిగితే తాము కూడా యుఏఈని అలాగే ఇరాన్ను బహ్రెయిన్ను ఆక్రమించుకొని తీరుతామంటూ చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో నిజంగా మరి సిమియార్ ఇలాంటి అనలిస్ట్ చెప్తున్నటువంటి మాటలు, హెచ్చరికలు అమెరికా, ఇజ్రాయెల్ లాంటి దేశాలు పెద్దగా పట్టించుకుంటాయంటే దాన్ని పెద్దగా లెక్క చేయని అంశంగానే మనం పరిగణించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో చర్చా వేదికలో అనేక మంది అనేక రకాలుగా ఇరాన్ వైపు నుంచి పాల్గొంటూ రకరకాల కామెంట్లు చేస్తారు. చిన్నపాటి ఇష్యూ అయితేనే రకరకాలుగా అగ్రెసివ్గా మాట్లాడే సందర్భాలు మనం చూసాం. అలాంటిది ఆ దేశంపై యుద్ధం జరిగి దేశాన్ని పూర్తిగా కొల్లగొడుతూ, పూర్తిగా కుళ్ళబొడుస్తూ ఆ దేశ నాయకత్వాన్ని చంపినప్పుడు ఆ మాత్రం కోపం, ఆ మాత్రం దుందుడుకుతనం ఉంటుంది. ఖచ్చితంగా ఆ మాటలు మాట్లాడతారు. దాంట్లో ఆవేశం, ఆవేదన ఉండుంటుంది ఖచ్చితంగా ఆ దేశం తరపున వ్యక్తి కాబట్టి అతనికి ఆ రకమైనటువంటి మాటలు వచ్చుండొచ్చు. నిజంగా అది సాధ్యమయ్యే పనేనా అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అది ఎంతవరకు సాధ్యమవుతుందని చెప్పలేం. కానీ అంత ఖచ్చితమైనటువంటి ప్రణాళికలతో ఉన్నామని చెప్పకనే చెప్తున్నట్టుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇరాన్ వైపు నుంచి వస్తున్నటువంటి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఎస్కలేషన్స్ డీఎస్కలేషన్స్గా మార్చేందుకు మిగతా చర్చల ద్వారా సాధ్యమయ్యే పని, లేదా ముఖ్యంగా హర్మూజ్ జలసంధి ఏదైతే ఉందో దాని నుంచి ఇప్పుడున్నటువంటి చమురు యుద్ధంతో దీన్ని సంక్షోభాన్ని గట్టెక్కించాలంటూ మిగతా వాళ్ళంతా చూసిన క్రమంలో ఓవైపు చర్చలంటూనే మరోవైపు దాడులు ప్రతిదాడులు కొనసాగుతున్న ఈ సందర్భంలో ఇలా మాటల యుద్ధం కూడా కొనసాగుతుంది. ఇది కొత్త ఏం కాదు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 4వ వారాన్ని చేరుకుంది. వెస్ట్ ఏషియా వార్కు సంబంధించి రకరకాల కామెంట్లు ఇరువైపుల నుంచి వస్తున్న సందర్భంలో మరి సిమియార్ ఇలాంటి ఇరాన్ నిపుణులు చేస్తున్నటువంటి హెచ్చరికలు ఎంతవరకు మిగతా పశ్చిమ దేశాలు కానీ అమెరికా కానీ లెక్క చేస్తుందా లేదా అని మాత్రం సందేహాస్పదంగా ఉంది. మీరేమనుకుంటున్నారు? నిజంగా ఇరాన్కు అంత సామర్థ్యం ఉందా? అరబ్ ఎమిరేట్స్ అంటే దుబాయ్ లాంటి దేశాలను, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ను, బహ్రెయిన్ లాంటి ద్వీపకల్పాలను స్వాధీనం చేసుకునేంత దమ్ము సత్తా ఇరాన్కు ఉందా? ఒక్కసారి కామెంట్ చేయండి. bismillahirrahmanirrahim. قدرت راهبردی که از آن دم میزدید تبدیل به شکست راهبردی شده. مدعی ابرقدرتی دنیا اگر میتوانست از این مخمسه رها شود تا حالا شده بود. اسم شکستتان را توافق نگذارید. دوران وعده هایتان به سر رسیده. امروز در جهان 2 جبهه وجود دارد: حق و باطل، و هر حق طلب آزاده‌ای تحت تأثیر امواج رسانه‌ای شما اغوا نمی شود. سطح خود درگیری هایتان به مرحله مذاکره خودتان با خودتان رسیده؟ نه خبری از سرمایه گذاری هایتان در منطقه خواهد بود و نه قیمت سابق انرژی و نفت را خواهید دید تا وقتی که بفهمید ثبات در منطقه توسط دست قدرتمند نیروهای مسلح ما تضمین می شود. ثبات از طریق قدرت. صراحتاً اعلام می کنیم تا موعدی که اراده ما نباشد هیچ وضعیتی به روال سابق بر نمی گردد. این اراده زمانی ایجاد می شود که به طور کامل فکر اقدام علیه ملت ایران از اذهان کثیف شما پاک شود. حرف اول و آخر ما از همان روز نخست این بوده، هست و خواهد بود. کسی همچو ما با کسی مثل شما کنار نخواهد آمد، نه حالا و نه هیچ وقت دیگری. و من نصر الا من عند الله.